హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్కే సినిమాటిక్ క్రానికల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే మూవీ మైకెల్. సో మనకు మైకెల్ జాక్సన్ అంటే చాలా డాక్యుమెంటరీస్ అండ్ చాలా వీడియోస్ అండ్ చాలా రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు నో ద లైఫ్ హిస్టరీ అండ్ బయోగ్రఫీ ఆఫ్ మైకెల్ జాక్సన్. సో నేను అవి చదవలేదు కాబట్టి నాకు ఈ మూవీ ఈజ్ ఫస్ట్ టైం. సో అతని గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మాత్రమే నాకు పార్షియల్గా తెలుసు మైకెల్ జాక్సన్ గురించి. బట్ మైకెల్ జాక్సన్ గురించి నాకు తెలిసింది ఏంటంటే పాటలు. ఎందుకంటే అతని పాటలు వింటుంది ఫేమ్ ఆబ్వియస్లీ, బీట్ ఇట్, దే డోంట్ కేర్ అబౌట్ అస్ ఎక్సెట్రా. అండ్ ఈ మూవీలో పర్ఫార్మెన్స్ వచ్చేసి చాలా సటిల్గా ఉన్నాయి, చాలా న్యాచురల్గా ఉన్నాయి. సో కమింగ్ టు ద టేకింగ్ ఆఫ్ ద మూవీ, సో ఇది ఒక బయోపిక్ కాబట్టి అక్కడక్కడ మనకు డ్రామా ఓరియంటెడ్ సీన్స్ అయితే కొంచెం స్లోగా ఉంటాయి. అండ్ ఐ లైక్ దట్ స్క్రీన్ ప్లే ఈవెన్ ఇట్ కమ్స్ టు ద బయోగ్రఫీ. ఎందుకంటే నార్మల్గా ఒక మూవీ తీసేటప్పుడు ఆ మూవీని అడాప్ట్ చేసుకోవాలి, ఆడియన్స్ లోపలికి ఇంజెక్ట్ చేయాలంటే వీ నీడ్ దట్ స్మాల్ ప్రాసెస్ అండ్ స్లో టేకింగ్. అండ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే దిస్ మూవీ హాజ్ డన్ అ వెరీ గ్రేట్ జాబ్. అండ్ ఇందులో ఆర్టిస్ట్ కూడా చాలా క్రేజీగా పర్ఫామ్ చేశారు. అండ్ మైకెల్ జాక్సన్ యొక్క చైల్డ్హుడ్ క్యారెక్టర్ ప్లే చేసిన అతను అండ్ మైకెల్ జాక్సన్ క్యారెక్టర్ ప్లే చేసిన అతను వాజ్ రియలీ సో ఫెంటాస్టిక్ ఇన్ దర్ రోల్స్. అండ్ కమింగ్ టు ద ఫాదర్ రోల్, అంటే ఇందులో మైకెల్ జాక్సన్కి అండ్ వాళ్ళ ఫాదర్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటో చూపించారు. అంటే మైకెల్ జాక్సన్ పడ్డ చిన్న కైండ్ ఆఫ్ ట్రామా అండ్ ఆ డామినెన్స్ ఉంటుంది కదా ఫాదర్ పట్ల. సో ఫాదర్కి ఏంటంటే వీళ్ళు మొత్తం 5 మెంబర్స్ ఉంటారనమాట, మొత్తం సన్స్ మైకెల్ జాక్సన్స్ అని చెప్పి, జాక్సన్ 5 అని చెప్పి ఇలా క్లబ్ కూడా ఉంటుంది. సో వాళ్ళ ఫాదర్కి ఏంటంటే మైకెల్ జాక్సన్ సపరేట్ వెళ్ళొద్దు, ఆ ట్రూప్లోనే ఉండాలి, ఆ గ్రూప్లోనే ఉండాలి, నేను చెప్పినట్టే వినాలి. అతని ఫిలాసఫీ ఏంటంటే సమ్వన్ మస్ట్ బీ ఏ విన్నర్ ఆర్ లూజర్, యూ జస్ట్ ఇదర్ డిసైడ్ ఇట్ అని చెప్పి అంటాడు. ఇట్స్ అ క్రేజీ మైండ్ సెట్. బట్ అది పిల్లల మీద రుద్దడంతో అది ఏమవుతుందంటే ప్రెషర్గా మారుతుంది. సో మైకెల్ జాక్సన్ చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ తన మిడ్-20s వరకు ఆ డామినెన్స్తో కూడిన ప్రెషర్ని అయితే ఎక్స్పీరియన్స్ చేశాడు. తను కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాడు హౌ ఇస్ ద రిలేషన్షిప్ విత్ ఫాదర్ అని చెప్పి. వాళ్ళ ఫాదర్ అసలు చిన్నప్పుడు తనని బెల్ట్తో కొట్టాడు, రకరకాల వెపన్స్ యూజ్ చేసి హీ యూస్ టు షో హిజ్ యాంగర్. అండ్ కమింగ్ టు వాళ్ళ మదర్ క్యారెక్టర్ అయితే చాలా సాఫ్ట్గా ఉండేది. అండ్ తనకు ఎప్పుడు బాధ వచ్చినా లైక్ లోగా ఫీల్ అవుతున్నప్పుడు వాళ్ళ అమ్మ మాత్రం తనకు ఎప్పుడు ఉండేట్టే చూపించారు మూవీలో. అండ్ ఇందులో మైకెల్ జాక్సన్ వాళ్ళ అమ్మతో కూర్చొని పాప్కార్న్ తింటూ చార్లీ చాప్లిన్ షోస్ అయితే చూస్తారు, విచ్ ఇస్ సంథింగ్ విచ్ ఐ డోంట్ నో అబౌట్ దిస్. అండ్ ఇందులో నాకు తెలియని చాలా విషయాలు అయితే తెలుసుకున్నాను నేను. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్, ఆఫ్ కోర్స్ మ్యూజిక్ అయితే డెఫినెట్లీ గ్రాండ్గా ఉంటుంది, ఎందుకంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ మైకెల్ జాక్సన్ ఇట్ సెల్ఫ్. అండ్ ఇందులో మైకెల్ జాక్సన్ నేచర్ గురించి కూడా చాలా డీప్గా ఎక్స్ప్లోర్ చేశారు. లైక్ హౌ కైండ్ హీఈస్, హౌ సాఫ్ట్ హీఈస్, యానిమల్స్ పట్ల ఎలా ఉండేవాడు, పిల్లల పట్ల ఎలా ఉండేవాడు అని చెప్పి కూడా చూపించారు. కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇందులో మైకెల్ జాక్సన్ ఒక చింపాంజీని అయితే పెంచుకుంటాడు. లిటరల్లీ మీకు తను ఇల్లు చూస్తే ఒక చిన్నపాటి జూ చూసినట్టే ఉంటుంది, ఎందుకంటే యూ కెన్ ఫైండ్ జిరాఫ్, యూ కెన్ ఫైండ్ చింపాంజీ యాజ్ వెల్. సో యానిమల్స్ పట్ల కేరింగ్గా కన్సర్న్ చూపించడం, ఇట్ వాజ్ సో కైండ్ హార్టెడ్ అండ్ సో నైస్ ఆఫ్ హిమ్. అండ్ ఇందులో మనకు ఫాదర్ క్యారెక్టర్ మీద ఖచ్చితంగా కోపం వస్తుంది, ఎందుకంటే ఒక లెవెల్ వరకు ఇఫ్ యూ ఆర్ ఎ సన్ ఆఫ్ ఎ డామినెంట్ ఫాదర్ యూ కెన్ డెఫినెట్లీ రిలేట్ టు దిస్ మూవీ. కమింగ్ టు ది డ్యాన్స్ అండ్ స్టెప్స్, అసలు ఇందులో మైకెల్ జాక్సన్ చేసిన మూవ్స్, మూన్ వాక్ ఎక్సెట్రా సైడ్ క్రోల్స్ ఉంటాయి కదా, హీ డెఫినెట్లీ చెప్పాలంటే హీ యాక్చువల్లీ రీఇన్కార్నేటెడ్ మైకెల్ జాక్సన్. సో కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు మనం కన్సర్ట్లోనే ఉన్నామన్నట్టు ఫీల్ అయితే ఖచ్చితంగా మీకు కలుగుతుంది. అండ్ మనకు మైకెల్ జాక్సన్ యొక్క షోస్ ఉంటాయి కదా కన్సర్ట్స్, అందులో ఆడియన్స్ ఫీల్ అవుతున్న ఫీలింగ్ ఎగ్జాక్ట్గా పోర్ట్రే చేశారు. అండ్ అందులో చాలామంది ఎమోషనల్ అయిపోవడం అండ్ చాలా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ గూస్ బంప్స్ వచ్చి చాలా ట్రూలీ లైవ్లీగా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఫీల్ అవుతారు ఆ పాటల్ని, ఆ మ్యూజిక్ని. అండ్ ద క్రేజ్ ఆఫ్ మైకెల్ జాక్సన్ ఈజ్ సో 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 ఆసమ్. కమింగ్ టు అండ్ ఇందులో మైకెల్ జాక్సన్ వాళ్ళ డ్రైవర్తో ఉన్న రిలేషన్షిప్ కూడా చూపించారు. ఎందుకంటే కొన్ని సీన్స్లో హీస్ డ్రైవర్ ఈజ్ కంపానియన్, అంటే అతని డ్రైవర్ ఇచ్చిన కంపానియన్షిప్ కానీ సపోర్ట్ కానీ అడ్వైస్ కానీ చాలా కీన్గా అయితే అబ్జర్వ్ చేసుకొని అతని లైఫ్లో అయితే ఇంప్లిమెంట్ చేసుకుంటాడు. అండ్ కమింగ్ టు ఈ మూవీలో ఇంకో విషయం ఏంటంటే నాకు మొత్తం వన్ సైడ్ మాత్రమే ఎక్స్ప్రెషన్ అనిపించింది. ఇందులో ఇంకొంచెం డౌన్ఫాల్ గురించి లైక్ సమ్ పోర్షన్ డార్క్ షేడ్స్ ఉంటాయి కదా ప్రతి ఒక్కరి లైఫ్లో, అవి కూడా ఇంకా చూపించుంటే బాగుంటుంది. బట్ లెట్స్ హోప్, ఎందుకంటే ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉందని చెప్పారు కాబట్టి ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ సో మచ్ విచ్ ఈజ్ బిన్ అన్ఎక్స్ప్లోర్డ్ ఇన్ ద సైడ్ ఆఫ్ మైకెల్ జాక్సన్ క్యాన్ బీ షోన్ ఇన్ ద సెకండ్ మూవీ. ఇందులో కొన్ని సీన్స్ అయితే రియల్గా మనకి ఏదైనా ఇంపార్టెంట్ పారాగ్రాఫ్లో హైలైట్ చేసుకున్న అండర్లైన్ తీసుకుంటాం కదా, అలాంటి సీన్స్ ఇందులో అయితే చాలా ఉన్నాయి. అండ్ ఇందులో ఫ్యాన్స్
మైకేల్ జాక్సన్ పట్ల ఉన్న అభిమానాన్ని చూపించడంలో అయితే ఇట్ వాస్ సో ఇన్సెన్. అండ్ అందులో ఒక యాక్సిడెంట్ సీన్ అయితే ఉంటుంది, దే షూట్ ఇట్ సో రియల్. అండ్ అక్కడ మనకు మైకేల్ జాక్సన్ హెయిర్ అనేది లైట్గా డ్యామేజ్ అవుతుంది సమ్ ఫైర్ యాక్సిడెంట్ వల్ల. సో దానివల్ల మెడికేషన్కి వెళ్తారు. అండ్ హౌ డిడ్ హీ ఫెల్ట్ ద లోన్లీనెస్ అండ్ ద పెయిన్, అండ్ మళ్ళీ దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకున్నారు. స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండే, దాని నుంచి ఎలా బయటకు వచ్చాడు. అండ్ కమింగ్ టు ఇందులో థ్రిల్లర్ అని చెప్పి ఒక సాంగ్ ఉంటుంది, దాని తాలూకు షూటింగ్ కోసం ఆయన రియల్గా వాళ్ళ డాన్సర్స్ గ్రూప్ని పర్సనల్గా కలిసి స్టెప్స్ కంపోజ్ చేసి డిజైన్ చేసుకొని షార్ట్ ఫిల్మ్ లాగా షూట్ చేసుకొని, ఐ మీన్ ఆ 90sలోనే అంత డెడికేటెడ్గా వర్క్ చేసుకొని కెమెరా యాంగిల్స్ మీద కూడా ఫోకస్ చేసి అసలు క్రేజీ ఎగ్జిక్యూషన్ అని చెప్పాలి. అండ్ ఐ జస్ట్ లవ్ దిస్ మూవీ. అండ్ నా నుంచి వచ్చిన సజెషన్ ఏంటంటే ప్లీజ్ ట్రై టు వాచ్ దిస్ మూవీ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ మూవీ. బాయ్.